హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో కీలక చర్యలు తీసుకుంటూ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోని 9 ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది. ఈ దాడిలో ఎన్ఐఏ అధికారులతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు. శ్రీనగర్లోని కలందన్ పోరాలోని ముజమ్మిల్ షఫీ ఖాన్ ఇంట్లో తనిఖీలు చేస్తోంది. దీంతో పాటు శ్రీనగర్లోని నవా బజార్లో కూడా దర్యాప్తు సంస్థ దాడులు కొనసాగిస్తోంది. ఆ తర్వాత శ్రీనగర్లోని గోకడల్లోని ముస్తాక్ అహ్మద్ ఇంటిపై దర్యాప్తు సంస్థ దాడులు చేసింది. ఇటీవల ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఎస్ఐఏ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన ఒక పోలీస్తో సహా 2 వ్యక్తులను అరెస్టు చేసింది. అరెస్ట్ అయిన నిందితులిద్దరూ క్రాస్ బోర్డర్ నార్కోటిక్స్ సిండికేట్తో సంబంధాలను కలిగి ఉన్నారని ఆరోపించింది. జమ్మూ సెలక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ సైఫుద్దీన్, ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లా ఉరి మాజీ సర్పంచ్ ఫరూక్ అహ్మద్ జంగల్ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే అంతకుముందు జూన్ 2023లో కూడా జమ్మూ కాశ్మీర్లోని 2 జిల్లాల్లో టెర్రర్కు నిధులు సమకూర్చిన కేసులో దర్యాప్తు సంస్థ సోదాలు చేసింది. ఆ తర్వాత దక్షిణ కశ్మీర్లోని పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో పలుచోట్ల దాడులు నిర్వహించారు. పుల్వామా జిల్లాలోని సదర్గున్, రత్నిపోరా అనే 2 గ్రామాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. అయితే శ్రీనగర్లో G20 సమావేశానికి ముందు ఉగ్రవాద సంబంధిత కేసుల్లో జమ్మూ కాశ్మీర్లోని 7 జిల్లాలు శ్రీనగర్, పుల్వామా, అవంతిపుర, అనంతనాగ్, షోపియాన్, పూంచ్, కుప్వారాలోని 15 చోట్ల ఎన్ఐఏ రైడ్స్ నిర్వహించింది. 70కి పైగా చోట్ల ఉగ్రవాదులు, వారి సహాయకులపై దాడులు చేసిన ఎన్ఐఏ కీలక ఆధారాలను సేకరించింది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్లలో పరిస్థితులు, ఆ ప్రాంతాల్లో పాక్ చేస్తున్న దురాగతాలను బ్రిటన్ పార్లమెంటు సాక్షిగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఓ ప్రొఫెసర్ అంతర్జాతీయ సమాజానికి వెల్లడించారు. అసలు జమ్మూ కాశ్మీర్ వివాదంలో పాకిస్తాన్కు ఏమాత్రం సంబంధం లేదని పీఓకేలోని ఓ రాజకీయవేత్త ప్రొఫెసర్ సజ్జాద్ రజా పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమై 76 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జమ్మూ కాశ్మీర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రిటన్ పార్లమెంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉన్న పరిస్థితులను బ్రిటిష్ ఎంపీ తెరెసా విలియర్స్ ప్రశంసించారు. ఈ సందర్భంగా సీమాంత ఉగ్రవాదాన్ని ప్రోత్సహించవద్దని పాకిస్తాన్కు బాబ్ బ్లాక్మన్ హితవు పలికారు. జమ్మూ కాశ్మీర్లోని కశ్మీరీ పండిట్ల సమస్యకు రాజకీయ సంకల్పం లేకపోవడమే కారణమని గౌతమ్ సేన్ మాట్లాడారు. అందుకు ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధాన కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ సమయంలోనే జమ్మూ కాశ్మీర్ వివాదం గురించి ప్రొఫెసర్ సజ్జాద్ రజా స్పందించారు. అసలు జమ్మూ కాశ్మీర్ వివాదానికి పాకిస్తాన్కు సంబంధమే లేదని పేర్కొన్నారు. ఈ వివాదంలో పాక్ చట్టబద్ధమైన పార్టీనే కాదని సజ్జాద్ రజా తెలిపారు. ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ప్రజల్ని పాకిస్తాన్ జంతువుల్లా చూస్తోందని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కూడా సౌకర్యాలను పొందే హక్కు ఉందని సజ్జాద్ రజా అన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.